నమస్కారం అండి. ఈరోజు మీరు వినబో కథ జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించినటువంటి నాన్న. అతను తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తాడు. ఎందుకంటే అతడి తండ్రి త్యాగమూర్తి. తమ కోసం తండ్రి చేసిన త్యాగాలన్నీ అతడి హృదయంలో ముద్ర వేసుకున్నాయి. అదే సమయంలో తన స్నేహితుడి తండ్రి చేష్టలు కూడా అతడు గమనించాడు. తన తండ్రిని, తన స్నేహితుడి తండ్రిని పోల్చి చూసుకొని తన తండ్రి ఎంతో ఉన్నత సంస్కారం గలవాడని నిర్ధారించుకున్నాడు. కానీ అతడొక చిన్న విషయం మాత్రం మరచిపోయాడు. ఏమిటది? నాన్నకి 60 నిండాయి. షష్ఠి పూర్తి జరిపించమని అమ్మ ఒకటే పోరు. నిజానికి అది అమ్మ సరదా కాదు. తను స్వయంగా చెప్పలేక నాన్నే అమ్మని నా మీద ఉసిగొల్పుతున్నాడని నా భార్య అనుమానం. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను ఇలా పచ్చగా ఉన్నానంటే ఆయనే ముఖ్య కారణమని నేను అనుకుంటూ ఉంటాను. కానీ ఆయనతో పాటు నా జీవన విధానము, అలవాట్లు కూడా కారణమని నాకు తెలుసు. పొగ త్రాగను, మద్యమేం కర్మ, కాఫీ టీలు కూడా ముట్టను, క్లబ్బులకి పేకాటలకి దూరంగా ఉంటాను. వీటన్నింటినీ అమ్మ కూడా మెచ్చుకుంటుంది. కానీ సంప్రదాయం పేరిట జరిగే పూజా పునస్కారాలకి, వేడుకలకి కూడా నేను దూరమే. అదే అమ్మకు నచ్చదు. పత్రికలు, టీవీ, సినిమాలు ఇవే నాకు అదనపు కాలక్షేపాలు. శ్రావణ శుక్రవారం పేరంటాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కాశీయాత్ర సంతర్పణలు వగైరాలకు పిలుపు వచ్చినప్పుడు అమ్మ నొచ్చుకుంటుంది. అలాంటివి మన ఇంట్లో ఎప్పుడు రా అని. వాటి వల్ల సంపద మరిన్ని రెట్లు పెరుగుతుందని, వైభవం పెరుగుతుందని అమ్మ ఉద్దేశ్యం. ఉన్న సంపాదనతో ఈ స్థాయిలో ఉన్నానంటే అలాంటివి లేకపోవడమే కారణమని నేను అనుకుంటాను. షష్ఠి పూర్తి మాట ఎత్తొద్దని కాస్త మృదువుగానే అమ్మకు చెప్పేశాను. అలాంటి సమయంలో భాస్కర్ నుంచి వచ్చిన ఫోను నన్ను విస్మయపరిచింది. నాన్నకి షష్ఠి పూర్తి ప్లాన్ చేశాను. అప్పుడే ఇది పిలుపు అనుకోకు. ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువయ్యేలా ఉంది. కాదనకుండా ప్రస్తుతానికి నువ్వు నాకు 30,000 సర్దాలి. అది విషయం. భాస్కర్ నా చిన్ననాటి స్నేహితుడు. కాలేజీ రోజుల దాకా ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అప్పట్లో మా ఇద్దరి పరిస్థితి కూడా మధ్యతరగతికి కాస్త దిగువనే ఉండేది. భాస్కర్ తన తండ్రి గురించి ఇలాంటి ఫోన్ చేస్తాడని కలలో కూడా ఊహించలేదు నేను. ఎందుకంటే నేను మా నాన్నని చాలా ఎక్కువగా ఇష్టపడడానికి భాస్కర్ తండ్రే కారణం. నా మనసు గతాన్ని తవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఓ సెలవు రోజు మధ్యాహ్నం నాన్నకి పకోడీలు తినాలనిపించింది. అమ్మని అడిగాడు. అమ్మ వెంటనే వంటింట్లోకి వెళ్ళింది. డబ్బాలు తడిమింది. కొద్దిగా శనగపిండి ఉంది. కాసిని ఉల్లిపాయలు, అల్లం తరుగు, పిండి కలిపి పకోడీలు వేసింది. తీరా చూస్తే అవి చిన్న పళ్ళెం నిండుగా మాత్రమే ఉన్నాయి. అమ్మ ఆ పళ్ళెం తీసుకెళ్ళి నాన్న ముందు పెట్టింది. నువ్వు పిల్లలు కూడా రండి, అంతా కలిసి తిందాం అన్నాడు నాన్న. అమ్మ ఇబ్బంది పడింది. విషయం ఏమిటంటే 1 తారీఖు రావడానికి ఇంకా 3 రోజులుంది. కొత్తగా సంబరాలు చేసుకోవడానికి ఇంట్లో డబ్బు లేదు. అందుకని ఉన్న పిండితోనే పకోడీలు వేసింది అమ్మ. అవి ఆయనకి మాత్రం సరిపోతాయి. అది గ్రహించిన నాన్న, పకోడీలు నా కోసమా, పిల్లల కోసం, ఇద్దరిని రమ్మను, వాళ్ళు తిన్నాకే మనం అన్నాడు. అమ్మ తటపటాయించింది కానీ నాన్న నొక్కించడంతో తప్పలేదు. నన్ను చెల్లిని పిలిచి కాసిన పకోడీలే ఉన్నాయని కొద్దిగా తిని నాన్నకి తనకి ఉంచమని చెప్పింది. పరిస్థితి నాకు అర్థమైంది. ఉన్న 10-12 పకోడీలలో 3 తీసుకుని నాకు అవి చాలు అన్నాను. చెల్లి నాకంటే 4 ఏళ్ళు చిన్నది. దానికి పరిస్థితి అర్థమైనట్లు లేదు. అయితే మిగిలినవన్నీ నావి, తినేశాక నాతో ఆటాకి రాకూడదు అంది నాతో. నేను చెల్లిని మందలించబోతే దానికి ఎన్ని కావాలో అన్నీ తినని అన్నాడు నాన్న. చెల్లి అన్నీ ఎక్కడ తినేస్తుందోనని భయపడి అప్పుడు నేను మరో 2 పకోడీలు తిన్నాను. మిగతావన్నీ చెల్లి తినేసింది. మనసు పడి అడిగి చేయించుకున్నారు. ఒక్కటంటే ఒక్కటి తినలేదు అని అమ్మ నొచ్చుకుంది. తినాలంటే నన్నెవరు ఆపగలరే?
పిల్లలు కడుపు నిండా తింటే మనకు కడుపు నిండిపోదా అన్నాడు నాన్న. అది త్యాగం అనుకోలేదు. నాన్నకి నిజంగానే కడుపు నిండిపోయింది కాబోలు అనుకున్నాను. ఆ సాయంత్రం క్యారమ్స్ ఆడేందుకు వీర్రాజు ఇంటికి బయలుదేరాను. నాకు దగ్గర స్నేహితుల్లో క్యారం బోర్డు ఉన్నవాడు వాడొక్కడే. వాడింటికి మా ఇంటికి దూరం కిలోమీటరు పైనే. మధ్యలో బజారు దాటాలి. నేను వెడుతుంటే బజారులో ఓ హోటల్ ముందున్న కిల్లీ కొట్టుకి వేలాడదీసిన వార్తాపత్రికల శీర్షికలు చూస్తూ కనిపించాడు భాస్కర్. భాస్కర్ది పట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు. రోజూ నడిచి స్కూలుకు వస్తాడు. నువ్వేమిట్రా ఇక్కడ అన్నాను. నాన్న తోడుగా రమ్మంటే వచ్చాను అన్నాడు భాస్కర్. మరి నువ్వొక్కడివే ఉన్నావు అన్నాను ఆశ్చర్యంగా. నాన్న హోటల్లో టిఫిన్ చేస్తున్నాడు అన్నాడు భాస్కర్. మరి నువ్వు తినవా అన్నాను అప్రయత్నంగా. బయలుదేరే ముందు కడుపు నిండా అన్నం తిన్నాన్రా. నాకంత ఆకలిగా లేదు. నాన్నకి అన్నం కంటే మసాలా దోశ అంటే ఎక్కువ ఇష్టం నసిగాడు భాస్కర్. మరి నీకిష్టం లేదా మసాలా దోశ? ఇష్టమే కానీ ఇద్దరికీ తినడానికి డబ్బు సరిపోవాలిగా అన్నాడు. ఇష్టపడి వేయించుకున్న పకోడీల్ని పిల్లలకి పెట్టేసి తృప్తిపడిన మా నాన్న ఒకవైపు, కొడుకుని బయట నిలబెట్టి తను మాత్రమే హోటల్లో తనకిష్టమైన మసాలా దోశ తింటున్న భాస్కర్ నాన్న ఇద్దరినీ పక్కపక్క నిలబడితే మా నాన్న ఎంత గొప్పవాడో ఆ క్షణంలోనే అర్థమైంది నాకు. మీ నాన్నకి ఇక్కడ ఇంకా ఏవేవో పనులు ఉండుంటాయి. ఆయనకు చెప్పి నాతో వచ్చేసాయి. వీర్రాజు ఇంటికి వెళ్ళి క్యారమ్స్ ఆడుకుందాం అన్నాను. లేదురా, నాన్నకు సినిమా టికెట్ కొని నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోవాలి. ఇంట్లో ఇంకా పనులున్నాయి అన్నాడు భాస్కర్. వాడు అన్నదేమిటో పూర్తిగా అర్థం కావడానికి నాకు కొద్ది క్షణాలు పట్టింది. వాడి నాన్నకి సినిమాలంటే మహా ఇష్టమంట. కానీ బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్లు అడగడట. అందుకు వేరే ఒక మనిషి కావాలి. సినిమా టికెట్ కొనడం కోసమే ఆయన భాస్కర్ని పట్నం తీసుకొచ్చాడు. మరి నీకు సినిమా చూడాలని లేదా అడిగాను. ఇష్టమే కానీ ఇద్దరూ చూడాలంటే 2 టికెట్లు కొనాలిగా అన్నాడు భాస్కర్. ఇది ఇంకా దారుణం అనిపించింది నాకు. మా నాన్నకి కూడా సినిమాలంటే ఇష్టమే, కానీ తను చూడడం చాలా తక్కువ. ఎక్కువగా నన్ను చెల్లిని పంపిస్తాడు. అప్పుడప్పుడు అమ్మని కూడా పంపిస్తాడు. అంతా కలిసి సినిమా చూడడం ఏడాదికి 1-2 సార్లు మాత్రమే. మేము ఎప్పుడు సినిమాకి వెళ్ళినా నాన్న థియేటర్ దాకా వచ్చి టికెట్లు కొనిచ్చి మమ్మల్ని లోపలికి పంపి అప్పుడు తను వెనక్కి వెళ్తాడు. సినిమా అయ్యే సమయానికి మళ్ళీ వచ్చి మమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకువెళతాడు. కానీ భాస్కర్ నాన్న, ఛీ, నాన్నలు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను. కానీ బాగుండదని పైకి అనలేదు. పోనీలే, ఆయన్ని సినిమాకి పంపేదాకా నేను నీతో ఉంటాను. సరదాగా కబుర్లు చెప్పుకుందాం. తర్వాత ఇద్దరం కలిసి వీర్రాజు ఇంట్లో క్యారమ్స్ అంటుంటే నా మాట పూర్తి కాకుండానే భాస్కర్ నవ్వేసి, ఏమనుకోకురా, ఇంట్లో పనులున్నాయన్నానుగా అన్నాడు. నాన్నకి సినిమా టికెట్ కొనడానికి ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చావు. నీకు ఇంట్లో పనులేముంటాయిరా? ఇక్కడ మన ఆట అయ్యేసరికి మీ నాన్న సినిమా కూడా అయిపోతుంది. ఇద్దరూ కలిసి మీ ఊరు వెళ్ళొచ్చు. మీ నాన్నకి తోడుగా కూడా ఉన్నట్టుంటుంది అన్నాను. ఇంట్లో నాన్న దిద్దిన ఆన్సర్ పేపర్లున్నాయి. వాటిల్లో మార్కుల కూడికలు సరిగా ఉన్నాయో లేవో సరిచూడాలి. ఓ కాగితం మీద పిల్లల పేర్లు, మార్కులు, వివరాలతో ఓ టేబుల్ తయారు చేయాలి. రేపు ఉదయానికల్లా నాన్న ఆ కాగితాన్ని స్కూల్లో ఇవ్వాలిట అన్నాడు భాస్కర్. షాక్ తిన్నాను. భాస్కర్ నాన్న పల్లెటూళ్ళలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఈరోజు తన పనులన్నీ పక్కన పెట్టి సినిమా చూడ్డానికి పట్నం వచ్చాడు. తనకున్న అర్జెంటు పనిని పట్నంలో హై స్కూల్లో చదువుతున్న కొడుక్కి అప్పగించాడు. ఆ కొడుకు 3 కిలోమీటర్లు నడిచి వచ్చి తండ్రి హోటల్లో టిఫిన్ తింటుంటే తను బయట నిలబడి ఆయన సినిమా చూడ్డానికి తను కౌంటర్లో నిలబడి టికెట్ తీసి అప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్ళి తండ్రి వదిలేసిన అర్జెంటు పని పూర్తి చేయాలి. ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా? మరి మా నాన్న అయితే తన పనులేవీ మాకు చెప్పడు.
ఇంకా మా పనులే కొన్ని తను చేసి పెడతాడు. మా నాన్న ఎంత గొప్పవాడో అనిపించింది. ఆ విషయం గర్వంగా భాస్కర్కి చెప్పుకున్నాను. అప్పుడు వాడి కళ్ళల్లో అదో రకమైన భావం. అది తనకి అలాంటి నాన్న లేడన్న విచారం కాబోలు. వాడితో ఇంకా మాట్లాడాలనుకున్నాను. కానీ ఈలోగా వాడి నాన్న హోటల్లోంచి బయటకు వచ్చాడు. ఎందుకో ఆయనకి ఎదుటపడి మాట్లాడాలనిపించలేదు. వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నాను. ఆ తర్వాత భాస్కర్ నాన్నకు సంబంధించి అలాంటి విశేషాలు చాలా విన్నాను. ప్రపంచంలో ఎవరికీ అలాంటి తండ్రి ఉండకూడదని, నాన్నలందరూ మా నాన్నలా ఉండాలని అనుకునేవాణ్ణి. భాస్కర్కి ఇంటర్లో నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ వాళ్ళ నాన్న వాణ్ణి దూరం పంపించలేనని డిగ్రీ కాలేజీలో బీకాంలో చేర్పించాడు. మా నాన్న ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని నన్ను ఇంజనీర్ని చేశాడు. చదువు పూర్తయ్యాక భాస్కర్ తను చదివిన ఊళ్ళోనే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరాడు. నేను పెద్ద సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. మా ఇద్దరికీ ఉన్న తేడా తెలివిలో కాదు, నాన్నలో ఉన్నదని నాకు తెలుసు. ఉద్యోగం చేస్తుండగా నా కొలీగ్ పద్మని ప్రేమించాను. కులం గోత్రం అంటూ అమ్మ కొంచెం గొనిగిందేమో కానీ నాన్న మాత్రం మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తనే స్వయంగా మా పెళ్లి జరిపించాడు. భాస్కర్ అందగాడు, పొడవుగా ఆకర్షణీయంగా ఉంటాడు. ఓ డబ్బున్న అమ్మాయి వాడంటే మోజుపడి కోరినంత కట్నమిచ్చి పెళ్లి చేసుకుంటానంది. నువ్వు కులం గోత్రం కలవని పెళ్లి చేసుకుంటే నీ చెల్లికి ఈ జన్మకి పెళ్లి కాదు అని తండ్రి చెబితే వాడు బుద్ధిగా విన్నాడు. తండ్రి చెప్పాడని చెల్లి పెళ్లి కోసం కుండ మార్పిడి పెళ్లి ఒప్పుకున్నాడు. వధువు అనాకారి కాకపోయినా ఎంపిక మాత్రం వాడి తండ్రిదే కానీ వాడిది కాదు. పోనీ చదువుకుందా అంటే ఆ అమ్మాయి పెద్దగా చదువుకోనూ లేదు. అత్తగారికి ఇంటి పని వంట పనుల్లో సాయం చేయగలదేమో తప్ప భర్తకి సంపాదనలో వేన్నీళ్ళకి చన్నీళ్ళలా ఉండలేదు. రాజుల సొమ్ము రాళ్లపాలంటారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైన చాలా ఇళ్లల్లో జరిగేదే ఇదే. ఆదాయానికి మించిన ఖర్చు చేయడం చాలామందికి రివాజు. అదృష్టం ఏమిటంటే మా ఇంట్లో నా భార్యది నా మనస్తత్వమే. జీవన విధానంలో పొదుపు పాటిస్తూ కలిసొచ్చే చోట ఖర్చుకి జంకకుండా పెళ్ళైన 2 ఏళ్లకే నెలసరి వాయిదాల మీద పెద్ద ఇల్లు కొన్నాం. మరో ఏడాదిలో వాయిదాల పద్ధతిలోనే కారు కొన్నాం. ఖర్చుకి వెనకాడకుండా 2 కొడుకుల్ని చదివించాం. అందుకు నాన్న ఓ కారణం. ఆయనెప్పుడు ఇది కావాలని నన్ను అడగలేదు. చెల్లి పెళ్ళికి కూడా మా నుంచి పైసా సహాయం అడగలేదు. మా దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారానికి మించి ఉండలేదు. తన బ్రతికేదో తనది. నాన్నకి పట్నంలో 200 చదరపు గజాల్లో ఓ డాబా ఉంది. పిల్లలం ఇద్దరం దూరంగా వెళ్ళిపోయాక ఇద్దరి కోసం అంత ఇల్లు ఎందుకనుకున్నాడు. ఆ ఇల్లు అద్దెకు ఇచ్చి తను చిన్న ఇంట్లో ఉంటున్నాడు. నాన్నకి రిటైర్మెంట్ దగ్గర పడే సమయానికి మా పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. నా బ్యాంకు బ్యాలెన్స్ కోటికి పడగెత్తబోతోంది. నాన్న మళ్ళీ సొంత ఇంట్లోకి మారిపోయాడు. ఇప్పుడెందుకమ్మా ఇలా చేశారు అని ఆశ్చర్యంగా అమ్మని అడిగాను. అద్దె ఇంట్లో అన్నీ ఆంక్షలేరా. పెరట్లో తుక్కు పోస్తున్నామంటారు, నీళ్లు ఎక్కువ వాడేస్తున్నామంటారు, ఇల్లు పాడు చేస్తున్నామంటారు. ఇన్నాళ్ళు ఎలాగో భరించాం కానీ రిటైర్ అయ్యాక ప్రశాంతంగా ఉండాలనుకుంటాం కదా. అందుకే మన ఇంటికి వెళ్ళిపోయాం అంది అమ్మ. కానీ ఇప్పుడు మనిల్లు కూడా బాగోలేదు కదా అన్నాను. అవునరా, అద్దెకున్న వాళ్ళు పాడు చేసి వెళ్ళారు. మరమ్మతులు చేయించాలంటే 2-3 లక్షలు అవుతుంది. తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాటి కోసం ఖర్చు చేయడం నాన్నకి ఇష్టం లేదు. రిటైర్ అయ్యాక పెన్షన్ కూడా జీతమంత ఉండదు. ఆ పైన ఇంటి మీద వచ్చే అద్దె కూడా ఉండదు. నాన్న ఆలోచిస్తున్నారు అంది అమ్మ. అవును, నిజమే. అయినా ఆ పాతపడ్డ ఇల్లు మనకెందుకమ్మా, అది అమ్మేసి మీరు వచ్చి మాతో ఉండండి అన్నాను. ఆ ఇల్లు నాన్న కష్టార్జితంరా. ఎన్నో సందర్భాల్లో ఆ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి అవసరం గడిపేవారు నాన్న.
ఆ ఇల్లంటే ఆయనకి పెద్ద సెంటిమెంటు. చివరి రోజులు అక్కడే గడపాలంటారు అంది అమ్మ. నిజమే. ఆ ఇల్లు నాన్నని చాలాసార్లు ఆదుకుంది. అవసరాల్లో నా చదువు, చెల్లి పెళ్ళి కూడా ఉన్నాయి. అవునులే అమ్మా, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి అని ఊరుకున్నాను. ఆ ఇల్లు మరమ్మత్తు చేయించగల స్తోమత నాకుంది. కానీ ఆ ఇల్లు అమ్మకానికి పెడితే స్థలానికి తప్ప ఇంటికి విలువ లేదు. దాని మీద ఎంత ఖర్చు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరే. దాని విలువ మారదు. ఈ విషయం నా భార్యకి చెబితే, అయినా ఆ మాత్రం మామయ్యకి తెలియదా? ఆయన అడగాలి కానీ ఇల్లు మరమ్మతుకి డబ్బు కావాలంటే మనం ఇవ్వమంటామా? అడగలేదంటే ఆయనకీ తెలుసు దాని మీద ఖర్చు వృధా అని అంది. నాన్నకి ఎవరినీ దేనికి చేయి చాచి అడిగే అలవాటు లేదు. అందుకు ఎన్నో నిదర్శనాలు. అడగలేదంటే ఆయన ఇచ్చినా పుచ్చుకోడని నా భార్య అంటుంది. అందుకు నిదర్శనాలు లభించే అవకాశాన్ని మేము ఇంకా ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు. నాన్న రిటైర్మెంట్ దగ్గర పడుతుండగా మొదలెట్టింది అమ్మ షష్టిపూర్తి గురించి. నాకైతే డబ్బు ఖర్చు పెడతామంటే దాని ఫలితం నిత్యం కంటికి కనిపిస్తుండాలి. ఇల్లు, కారు, ఆభరణాలు, చివరికి సెల్ ఫోన్లైనా పర్వాలేదు. కానీ వేడుకల పేరు చెప్పి చేసే ఖర్చు ఆ కొద్ది క్షణాలే మెరుపై మెరుస్తుంది. ఆ తర్వాత అది అందరికీ పరగడుపే. నాన్నంటే నాకెంతో ఇష్టం. కానీ ఆయన షష్టిపూర్తి వేడుకపై నాకేమాత్రం ఆసక్తి లేదు. ఆ విషయం అమ్మకి చూచాయిగా చెబితే, ఇది కూడా నాన్నే జరిపించుకుందుర్రా, కానీ ఇది కన్నబిడ్డలు చేయాల్సిన వేడుక. చేస్తే ఆ ఘనత వాళ్ళకే, చేయకపోతే వాళ్ళకే అవమానం. అది నాన్న బాధ అంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా ఇలాంటి సెంటిమెంట్లతోనే ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు కుప్పకూలిపోయాయని నాకు తెలుసు. అమ్మకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలన్న ఆలోచనలో ఉన్నాను. అంతలో భాస్కర్ ఫోను. వాడు వాళ్ళ నాన్నకి షష్టి పూర్తి చేస్తాడట. అందుకు నా దగ్గర 30,000 అప్పు కూడా చేస్తాడట. ఇంతకీ ఆ నాన్న ఎలాంటివాడు? తెలియనిదా? కొడుకుని హోటల్ ముందు నిలబెట్టి తను హోటల్లో టిఫిన్ చేశాడు. తను సినిమా చూస్తూ తన ఉద్యోగ బాధ్యత కొడుక్కి అంటగట్టిన తండ్రి. కొడుకుని పెద్ద చదువులు చదివించలేదు. కొడుక్కి ఇష్టమైన పిల్లని పెళ్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదు. అలాంటి తండ్రికి ఇప్పుడు షష్టి పూర్తి వేడుక జరపాలని భాస్కర్ తాపత్రయం. లాభం లేదు, వాడికి క్లాసు పీకాల్సిందే అనుకుని ఫోన్ చేసి వాణ్ణి మా ఇంటికి ఆహ్వానించాను. నేను ముందు భాస్కర్కి మా నాన్న గురించి, వాడికి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని చాలా విశేషాలు చెప్పాను. తర్వాత ఆయనకి షష్టిపూర్తి మీద మనసు పడినా ఆ విషయమై నాకెందుకు ఆసక్తి లేదో వివరించాను. భాస్కర్ నా ఆలోచన మెచ్చుకొని, నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి. నీ స్థాయికి మీ నాన్న షష్టిపూర్తి ఖర్చు కనీసం 10 లక్షలు అవుతుంది. ఆ డబ్బు పెట్టి మీ అమ్మకో బంగారు వడ్డానం చేయించు. మీ నాన్నకి ఒక వజ్రపు టుంగరం కొనియ్యి. చెప్పుకోవడానికి ఘనంగా ఉంటుంది. ఖర్చు నీ కళ్ళెదుటో కనిపిస్తూ ఉంటుంది అన్నాడు. తెల్లబోయాను. అంతవరకు నాన్న షష్టిపూర్తి వేడుకకు అయ్యే ఖర్చు వృధా అని భావించేనే తప్ప అందుకు ప్రత్యామ్నాయంగా మరేదో నాన్నకు చెయ్యాలన్న ఆలోచనే నాకు రాలేదు. అప్పుడు కొంచెం లోతుగా వెడితే ఎప్పుడూ నాన్నకు ఎందుకు ఇవ్వకూడదో అని ఆలోచించేనే తప్ప ఎలా ఇవ్వాలో ఆలోచించలేదనిపించింది. ఇంకా లోతుగా వెడితే నన్ను నేను ఏవగించుకుంటానేమో అని భయం వేసి వాస్తవంలోకి వచ్చి భాస్కర్ నాన్నపై ఎదురుదాడి మొదలెట్టాను. భాస్కర్ నన్ను పూర్తిగా చెప్పనిచ్చి, అసలు నాన్నంటే నీ ఉద్దేశంలో ఎవర్రా? తను త్యాగాలు చేసి నీ అవసరాలు తీర్చే మనిషా అన్నాడు కాస్త కోపంగానే. ఆ వెంటనే, నాన్న చేసే పనులు కొందరికి దారుణం అనిపించవచ్చు, కానీ నాకు నాన్నంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి ఎన్నోసార్లు మా ఊరు నుంచి కాలినడకన పట్నం వచ్చాను. అప్పుడు ఆయన ఎంత సరదాగా కబుర్లు చెప్పేవారో తెలుసా? ఒక కమర్షియల్ సినీ దర్శకుడు స్వలాభాపేక్షతోనే అయినా ప్రేక్షకుల వినోదం కోసం 3 గంటల సినిమాని రూపొందించడానికి చేసినంత కృషి ఫలితంగా ఉండేవి ఆ కబుర్లు.
నాకు ఆ 3 కిలోమీటర్ల నడక 3 గంటల సినిమా కంటే గొప్పగా ఉండేది. ఆయన సినిమాకి బయలుదేరితే కూడా వెళ్ళాలని తహతహలాడేవాణ్ణి అని ఆగాడు. నేను నమ్మను అన్నాను. కానీ వాడి గొంతులో ఆవేశంతో పాటు నిజాయితీ కూడా ధ్వనిస్తోంది. నాకు నీ నమ్మకంతో నిమిత్తం లేదు. భూమి మీద పడిన ప్రతి బిడ్డకి కనీసం 6-7 ఏళ్ళు పూర్తి అసహాయ దశే కదా. కన్నవారు కంటికి రెప్పలా చూసుకోకపోతే ఆ బిడ్డకి మనుగడే ఉండదు. ఆ సమయంలో బిడ్డ సంరక్షణలో అమ్మ వంతు అమ్మది, నాన్న వంతు నాన్నది. అమ్మా నాన్నల ప్రేమని వాళ్ళు చేసే త్యాగాలతో కొలవలేను, వాళ్ళిచ్చే సంపదతో కొలవలేను. అది వారి చూపుల్లో ఉంటుంది, స్పర్శలో ఉంటుంది, పలకరింపులో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారి ఉనికిలో ఉంటుంది. నాకు అమ్మంటే ఎంత ఇష్టమో నాన్నంటేనూ అంతే ఇష్టం. అసహాయ దశలో నా ఉనికిని కాపాడిన దేవుళ్ళు వాళ్ళు అన్నాడు భాస్కర్. నిన్ను హోటల్ బయట నిలబెట్టి తన హోటల్లో టిఫిన్ తిన్న మీ నాన్న దేవుడా? నిరసనగా అన్నాను. భాస్కర్ నవ్వాడు. రాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపాడు. వలచి వచ్చిన శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు. భార్య పాతివృత్యాన్ని శంకించి అగ్ని పరీక్ష పెట్టాడు. అపవాదు వస్తే భార్యని అడవులకు పంపించాడే తప్ప రాజ్యాధికారాన్ని వీడలేదు. ఇక కృష్ణుడి విషయానికి వస్తే దొంగతనాలు చేశాడు, గోపికలకు వస్త్రాపహరణం చేశాడు, పరస్త్రీలతో కులికాడు, కురుక్షేత్రంలో యుద్ధాన్ని ప్రోత్సహించాడు, కురుక్షేత్రంలో అధర్మ యుద్ధాన్ని ప్రోత్సహించాడు. అయినా వాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు మానవాళికి ఇతరులు ఎవరి వల్ల కానీ మహోపకారాలు చేశారు. వాళ్ళు చేసిన తప్పుల వెనక కూడా ఏదో పరమార్థం ఉందని భావించి వాళ్ళని పూజిస్తాం. ప్రతి మనిషికి తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులైన కారణంగా వాళ్ళు పూజార్హులు. వాళ్ళని గౌరవభావంతో ఆదరించడమే మన జీవన విధానంలో ఒక భాగం. వాళ్ళు నిజంగా తప్పులు చేసినా వాటిని మనం ఎంచకూడదు. అడగకుండానే దేవుడికి ఎన్నో చేస్తాం. అలాగే అడగకుండానే కన్నవారికి కొన్నైనా చేయాలని నేననుకుంటాను. ఆ తరహాలో నేనెప్పుడూ ఆలోచించలేదు. భాస్కర్ మాటలు వింటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. భాస్కర్ నాన్నంటే నాకు చాలా చిన్న చూపు ఉండేది. ఆయనతో పోల్చి మా నాన్నని ఆకాశమంత ఎత్తులో ఊహించుకునేవాణ్ణి. కానీ భాస్కర్ నాన్న తన కొడుకు హృదయంలో సంపాదించుకున్న స్థానం మా నాన్న నా హృదయంలో సంపాదించుకోగలిగాడా? సంపాదించుకోలేకపోతే ఆ లోపం నాదా, మా నాన్నదా? ఆలోచించడానికి భయమేసి నీ పితృభక్తికి సంతోషించాను కానీ నన్ను 30,000 అడిగావు. ఇంతకీ మీ నాన్న షష్ఠి పూర్తి వేడుక బడ్జెట్ ఎంత అన్నాను టాపిక్ మారుస్తూ. మరీ ఎక్కువ కాదనుకో, కానీ నాన్నకి పల్లెటూళ్ళలోనే స్థిరపడాలనుంది. అక్కడ ఇల్లు పాడుబడింది. దాని మరమ్మత్తు కూడా ఈ ఖర్చులకి జతపడటం వల్ల నాకు ఈ అప్పు అవసరపడింది అన్నాడు భాస్కర్. లోపం నాన్నదా, మా నాన్నదా అన్న నా సందేహానికి సమాధానం ఆ మాటల్లో ఉంది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.